మరి కొన్ని మాటలు మనం చదువుదాం. దేవుని వాక్యం నుండి రాజుల 2వ గ్రంథం, దయచేసి రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం. పద్నాలుగు వచ్చిందని మనం చదువు. 2వ రాజుల గ్రంథం బయటికి వినిపిస్తుంది కదా, ఓకే కదా. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 14 వచ్చిన చదవండి. 2వ రాజులు 13:14. అంతటి ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని ఎద్దుకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చాను. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా ప్రియ పలుకు తండ్రి, మరి ఈ రాత్రికాలం రెండవ ఆరాధనలో పాటల ద్వారా, ఆరాధన వర్తమానం ద్వారా మాతో మాట్లాడారు. ఎందుకు ఎలీషా ఏలియా గురించి నా తండ్రి నా తండ్రి అని కేకలు వేస్తున్నాడంటే, ఏలియా తన జీవితంలో ఎన్ని గొప్ప మార్పులు చేశాడో చూశాను. 5 అంతల అనుభవాలు. కాబట్టి మా జీవితంలో ఒకటి ఆత్మీయంగా పరలోకపు ఏలియాగా మీరుండి లోకంలోంచి విడుదల కలిగిన స్థలానికి, విడుదల కలిగిన జీవితంలోంచి దేవుని మందిరానికి, దేవుని మందిరం నుంచి ఆరాధకుని నుంచి ఆత్మ పరిపూర్ణుడిగా మీరు మమ్మల్ని చేశారు. ఇటు అనుభవాన్ని బట్టి మేము ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నాయన మరి మీ బలలో యోగ్యమైన విధానంలో పాలు పొందటానికి కొరకై మరి అవసరమైన భాగం అందించండి. ఉదయకాలం అనేక విషయాలు మీరు మాతో మాట్లాడే, కాబట్టి రాత్రి మరొక ప్రయాణం ఎలీషా గారి జీవితం ద్వారా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మాకు సహాయపడమని కోరచ్చు. యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి చూడండి, 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం. మనము ఈ సమయంలో 14 వచ్చిన చూద్దాం. చదవండి. అంతటి ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చాను. సో ఈ మాట ఆల్రెడీ ఆరాధనలో మనం చూసే. ఆరాధనలో ఎవరెవరి గురించి మాట్లాడుతున్నారంటే, ఏలియా అనే ప్రవక్త ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎలీషా అనే ప్రవక్త గురించి మాట్లాడుతున్నాడు. అవునా కదా? అవునా కదా? చూస్తారు మీరు ఇక్కడ లేదైతే, అంటే మీరు జాగ్రత్తగా వింటున్నారు లేదా నేను పరీక్ష చేస్తే లేదు. ఎలీషా అనే ప్రవక్త ఏలియా గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును. మీరు బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ లాగా ఉండకూడదు. మనం చాలా జాగ్రత్తగా. సో ఉదయకాలం మరి ఇప్పుడు 2వ భాగాన్ని మనం చూస్తే, ఏ రాజు అంటే ఇక్కడ మనం చూస్తాం, ఇశ్రాయేల్ రాజైన యెహోయాషు అనే రాజు ఎలీషా గురించి అదే మాటలు మాట్లాడుతున్నారు. ఏంటంటే, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని. ఇక్కడ ఎలీషా జీవితాన్ని మనం బాగా పరిశీలన చేస్తే, ఎందుకు ఆ స్థాయికి వెళ్ళాడు, ఏలియా యొక్క పరిపూర్ణమైన స్థాయికి వెళ్ళటానికి కారణం ఏంటి, దేవుడు ఎందుకు ఆ వ్యక్తిని అంత పరిపూర్ణమైన వ్యక్తిగా వాడుకున్నాడు ఎలీషాని అని మనం చూస్తే, ఉదయకాలం నేను 5 విషయాలు చెప్పా ఎలీషా జీవితంలో. చెప్తారా? గుర్తుందా? ఎలీషా ఎలాంటి వాడు అంటే, మొట్టమొదట ఎలాంటి వాడు అంటే కష్టపడేవాడు. ఎందుకు చెప్తున్నాము అంటే,
12 అరకలు భూమి దున్నితే 12వ అరక ఆయన దున్నుతున్నాడు. అంటే చూడండి, దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయింటే వాడుకుంటాడు చెప్పండి? సోమరిపోతున్న దేవుడు ఎప్పుడు వాడుకోడు, కష్టపడే వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. ఇది మొదటి విషయం చూసి. రెండవది, ఎలీషా ఎలాంటి వాడు అంటే దైవజనుడు, భక్తి గల దైవజనుడు. షునమీగా చెప్పింది, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న వాడు ఎలాంటి వాడు? భక్తి కలిగిన వాడు. దేవుడు ఒక వ్యక్తిని వాడాలంటే ఆ వ్యక్తిలో దేవుడు చూసేది ఏంటి చెప్పండి? భక్తి. కొంతమందికి టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు కీబోర్డ్ వాయించే టాలెంటు, రిథమ్ ప్యాడ్ వాయించే టాలెంటు, తబలా వాయించే టాలెంట్ ఉంటుంది. దేవుడు ఎప్పుడు టాలెంట్ని బట్టి వాడుకోడు, దేవుడు భక్తిని బట్టి వాడుకుంటాడు. అతని దగ్గర ఏమి లేకపోయినా భక్తి కనుక ఉందంటే దేవుడు అన్ని ఇచ్చి వాడుకోగలడు. భక్తి చాలా ఇంపార్టెంట్. మూడోది చూడండి, మూడోది మనం ఏం చూస్తే భూ సంబంధమైన వాటి మీద మనస్సు లేదు. గెహాజీ అంటున్నాడు, నా యజమానుడికి మనస్సు లేదు, నిస్వార్థమైన వ్యక్తి. చూడండి, అందుకే నయమాన్ అంతటి సైన్యాధిపతి వస్తే ఇంట్లోంచి బయటకు కూడా మనమైతే పరుగులెడతాం. మనం ఒకరు ఫోన్ చేశారు, బ్రదర్ మరి ఫారెన్ ఫండ్ వస్తుందంట, మరి మీరు ట్రై చేస్తారా అన్నాడు. మీరు చేస్తారా? నిరీక్షణ పల్లి బ్రదర్ చేస్తున్నాడు. నేను అన్నాను, వద్దులేను. భక్సింగ్ గారిని అమెరికా వెళ్ళినప్పుడు భక్సింగ్ గారికి ఒక ఎంటీ చెక్ ఇచ్చారంట, ఖాళీ చెక్ ఇచ్చి దాని మీద మీరు ఎంత రాసుకుంటే రాసుకున్నాను. మనమైతే దేవునికి స్తోత్రం, దేవుడు మన పరిచయం చూశాడు అనుకుని ఒకటి చివర పెట్టి వరుసగా సున్నాలు వేసుకుంటూ, ఈ చివర ఒకటి పెట్టి ఆ పక్కన ఏమి లేకుండా సున్నాలు వేసుకుంటూ వస్తాం. ఎంత అవకాశం ఉంటే అక్కడ. భక్సింగ్ గారు ఏమన్నాడంటే, ఈ దేశంలో ఉన్న దేవుడే మా దేశంలో కూడా ఉన్నారు. మీరు అమెరికా వలన ఏమనంటే యువర్ బెగ్గర్స్ అన్నాడు. నేను అనుకుంటాను, అంటే మీరు అడుక్కునే వాళ్ళు, అసలు మేం కాదు, మా దేవుడు గొప్పవాడు, మనకంత ధైర్యం ఎక్కడుంది. సో అంటే లోన ఏమీ లేదన్నమాట. నయమాన్ని తీసుకొచ్చే బహుమానం కానీ తన కోసం ఇచ్చిన రొట్టెలు మనం చూసాం ఉదయకాలంలో, ఏమీ తన కోసం పెట్టుకోలేదంటే భూ సంబంధమైన వాటి మీద మనసు లేదు, నిస్వార్థుడు ఎలీషా అనేది మనం చూస్తాం. నాలుగోది, ఎలీషా అలాంటి వాడు గొప్ప వాటిని కోరుకుంటున్నాడు. ఏలి అడిగాడు, నేను వెళ్ళిపోతున్నాను, నీకేం కావాలన్నాడు. అప్పుడు నీ పంచువు, నీ దుప్పటవు ఎట్లాంటివి అడగట్లా. ఏమడిగాడు? నువ్వు పొందుకున్న ఆత్మలో 2 పాలు నాకు. అందుకే మనము దేవుణ్ణి గొప్ప అడగాలి. చాలామంది చూడండి, వాళ్ళు ఎంతంటే సంకుచితమైన ప్రార్థనలు చేస్తారు. ప్రభువా నాయన మా అనుదిన ఆహారం మాకు దయచేయని ఆయన అంటే అది చేయొద్దని కాదు, అంటే తాత్కాలికమైన కొంచెంలోనే ఆలోచిస్తాం. మన దేవుడు సర్వశక్తుడు, ఆయన ఏమైనా ఇవ్వగలడు. అది మనకు అర్థమైతే మనం దేవుని గొప్పగా అడుగుతాం. ప్రభువా అమెరికాలో ఒక ఫ్లాట్ కావాలి అంటే అడిగేది కూడా మనం ఎట్లా అడిగారంటే ఆత్మ సంబంధమైనవి అడగాలి. అప్పుడు దేవుడు ఎత్తాడు. అమెరికాలో నాకు ఆత్మలు కావాలని అడిగిస్తాడు. సో గొప్పవి అడగాలి. ఇప్పుడు 5వది, ఎలీషా ఎలాంటి వాడు అంటే చనిపోయినా పని చేస్తున్నాడు. ఆయన సమాధి చేసిన తర్వాత వేరే శవాన్ని తీసుకొచ్చి ఆ సమాధిలో పెడితే ఆ ఎముకలు తగిలి బతికిపోయాడు. అంటే ఎలీషా చచ్చిపోయాడు, కానీ ఎలీషా శక్తి ఇంకా ప్రభావంలో ఉంది. అలాగే మనం చనిపోయిన మన సాక్ష్యం అనేకుల్ని కదిలించాలి, మన జీవితం అనేకుల్ని కదిలించాలి. సో ఈ రాత్రి నేను ఒక వీలుంటే 5 విషయాలు మనం చూడాలనుకుంటున్నాను. క్లుప్తంగా మనం చూస్తాం. ఎలీషాలో మనం చూసే 2వ కోణంలో ఒక 5 లక్షణాలను జ్ఞాపకం చేస్తాం. రాజుల 2వ గ్రంథం, దయచేసి 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం దయచేసి చూడండి. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం. ఈ సమయంలో
20 వచ్చినాన్ని మనం చూస్తాం. 20-21 చదవండి. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదని చెప్పి అతన్ని సెలవు అడగగా, అతడు పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసను గుర్తునొకల చేని వంట చేసి జనులకు వడ్డించాను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఇక్కడ ఏం చేస్తున్నాడో చెప్పండి? ఉపచారం చేయుచుండెను. ఎలీషా గురించి మనం చూస్తే ఎలీషాలో ఉండే గొప్ప లక్షణం ఇక్కడ కనపడుతుంది. ఏంటి? క్షమించండి, మొదటి రాజులు 19వ అధ్యాయం 20-21 వచ్చాను. ఇక్కడ మొదటి రాజులు 19-20-21 వచ్చినా మనం చూస్తాం. ఏంటి అంటే ఎలీషాలో మనం ఈ భాగాన్ని మీరు బాగా గమనించారంటే మీకేమర్థమైందో తెలియదు, కానీ నాకు అర్థమైంది నేను చెప్తున్నాను. ఏంటంటే దేవుడు ముందుగానే ఎలీషాను కోరుకున్నాడు. ఎన్నో వచనం ప్రకారం అంటే మొదటి రాజులు 19వ అధ్యాయం 16వ వచనంలో ముందే చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు అంటే, నీకు మారుగా ప్రవక్త ఏంటకు అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుని ఎలీషాను అభిషేకం చెయ్యి అని చెప్పేశాడు దేవుడు ముందే. అంటే దేవుడు ముందే ఎలీషాని ప్రవక్తగా అంగీకరించేశాడు. ఇప్పుడు జస్ట్ ఏలియా ద్వారా పిలుస్తూ ఉన్నాడు. అయ్యా నువ్వు వచ్చి వెంబడించాలి, నాలాగా నువ్వు ప్రవక్తగా ఉండాలంటే అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, అయ్యా వచ్చేస్తా, నేనేం వచ్చేస్తా, అయితే నేను ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్నకి నేను చెప్పి వస్తాను. చూడండి, అక్కడికి వెళ్ళి ఆ మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నేను వెంబడించదని చెప్పి అతను సెలవు అడగా, అతడు పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధము లేదని చెప్పాను. చూడండి, దేవుడు పిలుస్తున్నప్పుడు ఆ పిలుపుకు ఎంతగా లోబడ్డాడంటే, నాకు ఇక్కడ ఏలియాలో కనపడే గొప్ప లక్షణం ఏంటంటే సమర్పణ కలిగిన వాడు. క్షమించండి, ఎలీషా ఎలాంటి వాడు చెప్పండి? సమర్పణ కలిగిన వాడు ఎలీషా. ఎలీషా దగ్గరే ఉంటాయి పేర్లు, మనకు కన్ఫ్యూజ్ అవుతాం. ఎలీషా ఎలాంటి వాడు అంటే సమర్పణ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి అతను 12 అరక దున్నుతూ ఉన్నాడు పొలంలో. ఆ 12 అరక దున్నుతున్నప్పుడు ఏలియా వచ్చి అన్నాడు, నన్ను వెంబడించు రా అన్న. మనమైతే ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుని దేవుడు మాతో మాట్లాడితే తర్వాత మేము సమాధానం ఇస్తే మేము ఫోన్ చేసి చెప్తామన్న. ఒక్కసారి ఎలీషా ఏమన్నాడు తెలుసా? అయ్యా నిన్ను వెంబడిస్తా, ఖచ్చితంగా వెంబడిస్తా, అయితే నేను ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్న ముద్దు పెట్టుకుని. సరే ఇంటికి వెళ్ళాడు, ఏం చెప్పాడో తెలియదు, ముద్దు పెట్టుకున్నాడు, తిరిగి వచ్చాడు. ఇంకొక పని కూడా చేశాడు. ఏం చేశాడు తెలుసా? అక్కడ ఏం చేశాడు తెలుసా? అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తునోగల చేత వంట చేసే జనులకు. అదేంటి ఇక్కడ అంటే అతను తోలుతున్న 12వ అరక ఎడ్లు వాటిని కనుక ఇంటికాడ వదిలొస్తే మళ్ళీ ఎప్పుడైనా సేవలో కష్టం వస్తే మళ్ళీ ఏం గుర్తొస్తాయి చెప్పండి? ఆ ఎడ్లు గుర్తొస్తాయి. దేవుణ్ణి సేవించడానికి నాకు అడ్డం ఏది ఉండకూడదు అనుకున్నాడు. అందుకే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాడు, సమాధానంగా చెప్పాడు, విషయాలన్నీ చెప్పాడు, ఒక ముద్దు పెట్టాడు. నన్ను దేవుడు పిలిచాడు, నేను వెళ్తున్నాను అనుకున్నాడు. వస్తా మళ్ళీ గుర్తొచ్చింది, నా 12 అరక ఎడ్లు గుర్తొస్తున్నాయి. సహజంగా చూడండి, మనం పెంచుకున్న బిడ్డల్ని, మనం పెంచుకున్న జంతువులు మనం చంపలేం. కుందేలు, చాలామంది కుందేలు తింటారు. అయితే నేను 2 కుందేలు పెంచాను వెంకటపాలెంలో. 2 కుందేలు, ఒకటి కొద్దిగా త్వరగా చనిపోయింది, రెండోది ఏంటంటే దుర్గారావు వాళ్ళకి ఇచ్చేసినప్పుడు వాళ్ళ దగ్గర చాలా లాభం అయింది. కానీ ఆ కుందేలు కూడా మరి చివరి స్థాయిలో చూసేప్పటికీ
చాలా పెద్దగైనా దాన్ని మనం కోసుకుని తినలేము. ఎందుకంటే తెలుసా, మనం పెంచిన జంతువులను మనము తినటం అనేది చాలా కష్టం. కానీ ఎలీషా ఎలాంటి వాడంటే, ఒకవేళ రేపొద్దున ఈ 12 వరకైన నా ఎడ్లు కనుక నా కళ్ళ ముందు కనబడితే, ఒకవేళ దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, ఏలియాని వెంబడించే విషయంలో ఏమైనా కష్టం వచ్చి నాకు 12 వరకు ఎడ్లు గుర్తొస్తాయేమో అని, దేవుణ్ణి సేవించడానికి, దేవుని పిలుపుకు అడ్డం ఏది ఉండకూడదని వాటిని వధించిన వ్యక్తి. అంటే దేవుని సేవించడానికి తనకి ఏది అడ్డం ఉండకూడదని ఆయన తీర్మానం చేసుకున్నాడు. అందుకే తన సొంత ఎడ్లను కూడా ఆయన వధించాడు. దేవుని సేవ సమర్పణతోనే ఉంటుంది. సమర్పణ లేకుండా మనం దేవుణ్ణి సేవించడం అనేది అసాధ్యం. చూడండి, కొన్నిసార్లు ప్రభువుని మనం సేవించడం అంటే అన్నిటినీ మనం వదులుకోవటమే, ఒక విధంగా చెప్పాలి. అందుకే పాత దినాల్లో సేవ అంటే ఏమన్నా అంటే చావే. లోకాన్ని, పాపాన్ని, సమస్తాన్ని అన్నిటిని వదిలిపెట్టేసి అసలు మనకంటూ స్వేచ్ఛ ఉండదు సేవలు. మనం వేసుకున్న వస్త్రం కూడా ఇతరుల కొరకు మాదిరికరంగా ఉంటాయి. మన మాట తీరు, ప్రతీది కూడా. అంటే దేవుని కొరకు సమర్పణ కలిగిన వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు, కానీ సమర్పణ లేని వ్యక్తిని దేవుడు వాడుకోలేడు. అప్పుడు ఎలీషా మనకి నేర్పే పాఠం ఏంటంటే, అతను ఒక సమర్పణ కలిగిన వ్యక్తి. 12 వరకైన ఎడ్లను వధించి ప్రజలకు అది భోజనంగా పెట్టేశాడు. రెండవది, ఎలీషా ఎలాంటి వాడు చూడండి. ఎలీషా సమర్పణ కలిగిన వాడు మాత్రమే కాదు, ఎలీషా రెండవది ఎలాంటి వాడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం, 2 Kings chapter 4. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. 13వ వచనం, అతడు నువ్వు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలని రాజుతో నేను, సైన్యాధిపతితో నేను నిన్ను గూర్చి నేను మాట్లాడవలని కోరుచున్నావా అని అడుగుమని గెహజీకి ఆజ్ఞయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అని. అందుకే ఆమె చాలు. రెండవది, ఎలీషా ఎలాంటి వాడు అంటే కృతజ్ఞత కలిగిన వాడు ఎలీషా. సహజంగా ఏలియాని పిలిచి ప్రతిరోజు ఆ మార్గంలో వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎవరింటికి విజిటింగ్కి వెళ్తున్నాడు చెప్పండి? ఎవరింటికి విజిటింగ్కి వెళ్తున్నాడు? షూనేమాయిరాలికి విజిటింగ్కి వెళ్తున్నాడు. మరి ఆ రోజులు ఏం పెట్టేదో మనకు తెలియదు, చికెన్, మటను, ఇంకా అది ఇది కాకుండా అదో ఇది ఏదో పెట్టేది. మొత్తానికి శుభ్రంగా భోజనం చేసుకుని వెళ్ళిపోయాడు. ఆమెకు ఒక ఐడియా వచ్చింది, అయ్యో మన ఇంటికి పోతున్న వ్యక్తి కనీసం ఒక పూట ఉంటా కూడా లేదు, అవకాశం లేదు. కాబట్టి గోడ మీద ఒక ఇల్లు కట్టేద్దాం, ఆ ఇంటిలో ఒక మంచం వేద్దాం, ఆ ఇంటిలో ఇంకేం వేద్దాం, ఒక బల్ల పెడదాం, ఆ ఇంటిలో ఒక పీట పెడదాం, ఆ ఇంటిలో ఒక దీపస్తంభాన్ని పెడదాం అని తన భర్తతో చెప్పి, మరి ఆయన ఏమన్నాడంటే ఓకే అన్నాడు. మరి ఎలీషాకు ఒక ఇల్లు కట్టించి ఎలీషా కోసం ఇన్ని చేసిన తర్వాత ఎలీషా థ్యాంక్స్ అమ్మా, వెరీ గుడ్, ఇలా చేస్తూ ఉండు ప్రతి వారం అని వెళ్ళిపోయే వ్యక్తి కాదు. ఆమె నాకు చేసిన మేలుకు నేను ఆమెకి ఏం చెయ్యాలి చూడండి. కృతజ్ఞత అనేది మనం నేర్చుకోవాలి ఎలీషా దగ్గర. తర్వాత కరువు రాబోతుందని ఆత్మ ద్వారా అతనికి అర్థమైనప్పుడు ఏం చేశాడు తెలుసా? రండి, రాజుల 2వ గ్రంథం దయచేసి 8వ అధ్యాయం మొదటి నుంచి. 2వ రాజుల గ్రంథం 8 మొదటి నుంచి. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలం రప్పింపవచ్చున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామ కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలమో అచ్చడికి పోవుడు అనగా.
ఇప్పుడు 7 సంవత్సరాల కరువు వస్తుందండి. 7 సంవత్సరాల కరువు వస్తే సైలెంట్గా ఉండట్లేదు ఈయన. ఎవరిని పిలిచాడు? ఎవరైతే ఇల్లు కట్టించి మంచం వేసి బల్ల పెట్టి పీట పెట్టి దీపం పెట్టి భోజనం పెట్టిందో ఆమెను పిలిపిస్తున్నాడు. అమ్మా, 7 సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతుంది కాబట్టి కరువులోంచి నువ్వు తప్పించుకో. ఇది మనకి ఎలీషా దగ్గర నుంచి ఏం కనబడుతుందంటే కృతజ్ఞత. ఈరోజు నేను అదే అంటాను, దేవుడు మనల్ని వాడుకోవాలంటే మన జీవితంలో ఇది ఉండాలి. ఏముండాలి చెప్పండి? కృతజ్ఞత బుద్ధి ఉండాలి. అంటే ఇప్పుడు దేవుడు మనకి ఎన్నో మేలు చేసినప్పుడు మనం కృతజ్ఞహీనులుగా జీవించకూడదు. ఈరోజు మనం ఏ స్థితిలో కలిగి ఉన్నా ఆ స్థితి అంతా ఎవరిచ్చినట్టు చెప్పండి? ఎవరిచ్చినట్టు? దేవుడేనే కాదా? ఎవరికైనా ఏ స్థితి అయినా ఎవరి ద్వారా కలిగింది చెప్పండి? దేవుడే. ఇప్పుడు 4 రాళ్ళు సంపాదిస్తున్నామంటే ఎవరిచ్చాడు చెప్పండి? కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే నా బలం, నేను కష్టపడతాను కాబట్టి సంపాదిస్తాను. ఆయన ఏం చేశాడు? ఆయన వచ్చి ఏమైనా పని చేస్తున్నాడు ఏంటి అన్నాం అనుకో, దేవుడు జ్వరం తీసుకొస్తే ఏమైపోవాలి? ఆయన ఇచ్చాడంటే ఉద్యోగం, నేను కలెక్టర్ని అంటే దేవుని సహాయం లేకుండా మనం ఏం చేయట్లే. కాబట్టి నేనేమంటా అంటే దేవుని ఎడల మనకి కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే ఇతరుల ఎడల కూడా మనం ఏమండాలి చెప్పండి? ఎలా ఉండాలి? కృతజ్ఞత. నీకు ఏ మేలు చేసినా అతని ఎడల నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? కృతజ్ఞతాహీనులుగా మనం ఎప్పుడు ఉండకూడదు. మనము పొందిన మేలును ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దావీదు అన్నాడు, ఆయన చేసిన ఉపకారాల దేనిని నేను మారు. ఇప్పుడు రెండోది, ఎలీషా ఎలాంటి వాడు చెప్పండి? కృతజ్ఞత కలిగిన వాడు. భోజనం పెట్టి ఇంత చిన్న పరిచర్య చేసినందుకే ఆమెకు కుమారుని అనుగ్రహించేశాడు. తర్వాత భోజనం పెట్టి ఇంత పని చేసినందుకే ఇంకేం చేశాడంటే భోజనం పెట్టి ఎంత పని చేసినందుకే ఇంకేం చేశాడంటే ఆమెకి వచ్చే ఆపదలోంచి తప్పిస్తున్నాడు. సో ఇది కృతజ్ఞత కలిగిన మనస్సు. మూడోది చూడండి, ఎలీషా ఎలాంటి వాడు? రెండు దేవుని వాక్యం నుంచి ఎలీషా రెండోది మరి ఎలాంటి వాడో మీకు చూపిస్తాను. రండి, రాజుల 2వ గ్రంథం 2వ రాజుల గ్రంథం ఎలీషా ఎలాంటి వాడో మీకు జ్ఞాపకం చేస్తాను. 6వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం చదవండి. అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదవా, వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమాని వద్దకు వెళ్ళుదురని చెప్పాను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తన యజమాని వద్దకు పోయి అప్పటి నుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయారు. ఇక్కడ ఏంటో చెప్తాను చూడే సందర్భం ఏంటి అంటే, సిరియా వాళ్ళు ఎప్పుడైతే ఇశ్రాయేలుని టార్గెట్ చేసి యుద్ధం చేద్దాం అనుకుంటున్నారో ఆ విషయం వెంటనే ఇశ్రాయేల్ రాజుకి ఎవరు చెప్పేస్తున్నారు తెలుసా? ఎలీషా చెప్పేస్తున్నాడు, ఇదిగో సిరియన్లు పలానా ప్లేస్లో దిగి ఉన్నారు, మీ మీద యుద్ధం ఆడటానికి. ఇశ్రాయేలు అసలు ఏంటి, సిరియన్లు ఆశ్చర్యపోతారన్నమాట. ఏంటబ్బా మనం ఏమైతే అంతఃపురంలో మాట్లాడుకుంటున్నామో ఎవరు అంటున్నారు అది? అప్పుడు సిరియన్లో ఒక డౌట్ వచ్చింది, మనలో ఎవడో గూఢాచారి అండ్ ఇక్కడ వార్తలు అని పంపిస్తున్నారేంటి? కొన్నిసార్లు మనకు కూడా ఇట్లా అనిపిస్తుంది కదా, ఏంటి మనం అనుకున్నాయి వాళ్ళకి తెలిసిపోతున్నాయా, ఎవరన్నా గూఢాచారం ఉన్నారేంటి అంటే అవుతుంది కదా. అలాంటి డౌట్ సిరియా రాజుకు వచ్చింది. రాజుల
రెండవ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం చదవండి. సిరియా రాజు కల్లోల పడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేల్ రాజు పక్షము వహించిన వారెవరైనా మాకు తెలియజెప్పరాదా అని అడగగా. ఏంటండి మీరు ఇక్కడ తింటా ఇక్కడ ఉప్పు తింటా, ఇశ్రాయేల్ రాజుకి ఎట్లా తెలుస్తుంది మనం అనుకున్న మాటలు ఏంటి? మనం ఇక్కడ వేసిన ప్లాన్ అంతా వాళ్ళకి తెలిసిపోతుందంటే అప్పుడు చెప్పారు. చూడండి ఏం చెప్పారంటే, చదవండి. అతని సేవకుల్లో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేల్ రాజు పక్షాన ఎవరునూ లేరు కానీ ఇశ్రాయేలు ఉన్న ప్రవక్తకు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేల్ రాజునకు. అది సంగతి. అక్కడ ఎవరు గూఢాచారు లేరు కానీ ఆయన మీరు అంతఃపురంలో మాట్లాడుకో, మీరు అంతఃపురంలో ఏమైతే మాట్లాడుకొని ఇశ్రాయేల్ నాశనం చేయాలనుకుంటున్నారో ఈ మాటలన్నీ ఎవరికి తెలుసు? ఎలీషాకి తెలుసు. కాబట్టి ఆయన వెంటనే చెప్పేస్తున్నాడు. అది కథ. అంటే 5వ అధ్యాయం, ఎలీషాని పట్టుకుని రండి ఇక్కడికి, ఎలీషాని ఇక్కడికి పట్టుకురండి అన్న. అట్లా ఎలీషాని పట్టుకోవటానికి వచ్చిన వారిని మనమైతే ఏం చేస్తాం? ఎవరైనా మనల్ని పట్టుకోవడానికి ఎవరైనా వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? కొడతామా కొట్టమా? ఫైట్ చేస్తామా చేయమా? యుద్ధం ఆడతామా ఆడమా? ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన ప్రార్థన చేస్తుంటే గెహాజీకి భయం వేసిపోయింది. అయ్యో నాయన ఎంతమంది వచ్చేసారో చూడంటే ఆయన అన్నాడు, ఏం భయపడొద్దు ప్రభా, వీడి కళ్ళు తెరువు నాయన అంటే. ఎలీషా చుట్టూ ఏమున్నాయి చెప్పండి? అగ్ని రథాలు ఉంటాం చూచారు. తర్వాత వాళ్ళ కళ్ళుకి మబ్బు కళ్ళు చేసిన తర్వాత వాళ్ళే ఎలీషాకు దొరికిపోయేటట్టు అయిపోయింది. అప్పుడు ఇశ్రాయేల్ రాజు అన్నాడు, దొరికారు కదా వీళ్ళని ఏదమ్మా కొడదామా అంటే అప్పుడు ఏమన్నాడు తెలుసా ఇశ్రాయేల్ రాజుతో, వీళ్ళని కొట్టొద్దు, వీళ్ళకి శుభ్రంగా భోజనం పెట్టి పంపించు. వీళ్ళ యజమాని దగ్గరికి వెళ్తాడంటే విస్తారమైన ఏం కోసారు చూడండి, మనం కూడా చూడాలి. ఏం కోసారంట? అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములు సిద్ధపరచగా, ఫుల్గా వాళ్ళకి ఏం కావాలో మొత్తం అంతా పెట్టేసిన తర్వాత ఇశ్రాయేల్ రాజు కోపం వచ్చి ఉంటారు. ఏంటి ఎలీషా ఏంటి మనల్ని టార్గెట్ చేసి మనల్ని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టమంటాడు? అయ్యా నీకేమైనా పిచ్చా ఏంటి అంటే, లేదు నా చెప్పే మాట ఏనండి అని భోజనం పెడితే ఆ రోజు నుంచి ఏం జరిగిందో తెలుసా? ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగిందో తెలుసా? అప్పటి నుండి సిరియన్ల దండు వారు ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చుట మానిపోయి. ఈరోజు నేను అంటాను, ఎవరైనా నీ పగోళ్ళు నీ దగ్గరికి వస్తే నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేసి చెప్పండి? ఒక నాటుకోడి కోయండి, శుభ్రంగా భోజనం పెట్టండి వాడికి. నేను అది ఒక కీడు చేద్దామని వస్తే ఏంటి ఎంత మీద అలాంటి వాడు మనకు ముట్టకూడదు. ఇస్సాకు బావిలు తవ్వుతున్నప్పుడు ఫిలిస్తీన్లు పూర్తి చేస్తూ వచ్చారు. అప్పుడు ఫిలిస్తీన్లు పూర్తి చేస్తూ వస్తే ఇస్సాకు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇస్సాకు దగ్గరికి ఫిలిస్తీన్లు వచ్చారు. అప్పుడు ఏం చేశారు తెలుసా? ఇస్సాకు ఆదికాండం 26 30 వచనం చదవండి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములో పుచ్చుకొనిరి. ఏం చేశారు ఇస్సాకు చెప్పండి? తన శత్రువులు తన ఇంటికి వస్తే ఏం చేశారు చెప్పండి? అందుకే నువ్వు నా శత్రువుతో భోజనమును. ఇప్పుడు మనము కూడా మన శత్రువులు ఎవరైనా వస్తే మనం ఏం చేయాలి చెప్పండి? అంటే ఇక్కడ ఏంటి ఎలీషా దగ్గర మనం నేర్చుకుంటున్నామంటే, కీడు చేత జయించక మేలు చేత కీడును ఎలీషా ఏం చేస్తాను చెప్పండి? చేస్తున్నాడు. ఇది ఎలీషా ఆ దినాల్లోనే ఇలాంటి మనసు కలిగి ఉన్నాడంటే ఊహించండి. యేసు ప్రభు భూమి మీదకి రాని ఆ దినాల్లోనే ఏ కీడునైనా మేలు చేత చేద్దాం అంటే అసలు నేను అనుకుంటాను ఎలీషా మనసు చూశారని మీరు ఆశ్చర్యపోతారు. ఇంకా ఇప్పుడంటే మనకి యేసు ప్రభు వచ్చాడు కానీ చెప్పాడు కాబట్టి మనకి నేర్చుకుంటున్నాం. ఆ దినాల్లో ఏమీ లేని ఆ దినాల్లోనే ఎలీషా ఎలాంటి వాడంటే సమర్పణ కలిగినవాడు.
ఎలీషా రెండోది ఎలాంటి వాడంటే కృతజ్ఞత కలిగినవాడు. ఎలీషా ఎలాంటి వాడంటే మేలు చేసి రోమ 12:21 ఏం చెప్పాడు? రోమీయులకు రాసిన పత్రిక 12:21 వచ్చింది చూడండి. రోమా పత్రిక 12:21 ఏమాట చదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును, ఒకవేళ వచ్చిన వాళ్ళందరినీ పట్టుకుని కొట్టి పంపిస్తే అప్పుడు సిరియన్లు వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలు మమ్మల్ని కొట్టి పంపారు కాబట్టి వాళ్ళని మాత్రం వదలొద్దు అనుకునేవారు. కానీ ఇప్పుడు ఏం చేశారు? సిరియరాజు మొత్తంగా అడుగుంటారు, అరే మీరు వెళ్ళారు తెచ్చారా అంటే అయ్యా తేలేదు. దొరికారా? దొరకలేదు. మేము దొరికిపోయింది. మరి ఏం చేశాడు? కొట్టారా? కొట్టలేదు. తిట్టారా? తిట్టలేదు. మరి ఏం చేశారా? అయ్యా ఫుల్గా నాన్ వెజ్ వెజ్ సపరేట్ చక్కగా పెట్టాడే, తినేసాము, శుభ్రంగా వచ్చామంటే అదేంటి? వాళ్ళంత మంచోళ్ళయ్యా. చచ్చ, అలాంటి మంచోళ్ళ మీదకి మన యుద్ధానికి వెళ్ళకూడదు. కీడు చేత మేలును మనం ఏం చేయాలి చెప్పండి? చేయొచ్చు. అంటే అందుకే మనం పగ తీర్చుకోవద్దు అంటుంది బైబిల్. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్దాం. ఎలీషా ఎలాంటి వాడు? త్వరగా మనం జ్ఞాపం చేసుకుందాం. చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. రాజుల 2వ గ్రంథం దగ్గరికి మనం వెళ్దాం. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 6వ అధ్యాయంలో చూద్దాం. 6వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 7వ అధ్యాయంకి వచ్చింది. 7వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం చదవండి. అందుకు ఎవని చేతి మీద రాజు ఆనుకుని ఇండును ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను ఎలాగ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమేగా అతడు, నీవు కన్నులారా దాన్ని చూచెదవు గాని దాన్ని తినకుందు అని అతనితో చెప్పాడు. ఎలీషా ఎలాంటి వాడంటే ముక్కుసూటు మనిషి. ఎలీషా ఎలాంటి వాడు చెప్పండి? ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు. దేవుడు ఏం చెప్పాడు అదే చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఒక భయంకరమైన కరువు వచ్చింది ఆ దినాల్లో. ఎంత కరువు చెప్పనా? దాని కరువు ఎంతో మీకు అర్థం కావడం చెప్తా చూడండి. 25 వచ్చిన 6:25 చూడండి. కరువు ఎంత భయంకరంగా ఉందో షోమ్రోన్లో. అప్పుడు షోమ్రోన్లో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకు అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడింది. చాలా అంటే మీరు ఆలోచించండి. అంటే ఆ దినాలు గాడిద తల ఎవరు వాడు? గాడిద తల 80 రూపాయలు అంట. అసలు పనికి రాదు అనుకుని పక్కన పట్టేది ఆ రోజులు 80 రూపాయలు. మరి 5 రూపాయలు ఏం చెప్పండి? ఆ ఫుల్ కాదు, అరపావు అంటే పావులో కూడా సగం. అర్థమైందా? కిలో కాదు, అరకిలో కాదు, పావు కిలో కాదు, పావురపు రెట్ట, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలు అంట. అంటే అవి తిని కూడా బ్రతకాలన్నంత కరువు వచ్చేసింది. అప్పుడు ఒక ఆమె ఇశ్రాయేల్ రాజు దగ్గరికి వచ్చాయా, ఒక సమస్య వచ్చింది నాకు అని చెప్పింది. ఏంటో సమస్య తెలుసా? చూడండి, ఆమె వచ్చి చెప్పిన సమస్య ఏంటో చూద్దాం. చూడండి, నేను 28వ వచనాన్ని నేను చూస్తాను. నీ విచారణకు కారణమేమని అంటే ఒక స్త్రీ వచ్చినప్పుడు రాజు అడుగుతున్నాడు. అడగగా అది, ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారముకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదామని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వండుకొని తింటిమి. ఎంత కరువు వచ్చేసిందంటే ఇక వాళ్ళ బతకాలంటే వాళ్ళ బిడ్డలు తినాల్సిందే. అప్పుడు 2 స్త్రీలు అనుకున్నారంట, అమ్మ ఈ రోజుకి సుందరను పెట్టు తినేద్దాం, రేపు పొద్దునకి సమ్ము తిందాం అనుకున్నారంట. ఉదాహరణకు అర్థం కాదు. ఫస్ట్ రోజు సుందరం కోసుకుని తినేసారు. 2వ రోజుకి అమ్మో సమ్ము నాకు ఇష్టం అని వెళ్ళిపోతుంది. ఇది కంప్లైంట్. మీకు అర్థమయ్యే భాష. అప్పుడు ఆ రాజుకి చాలా కోపం వచ్చేసింది. అసలు అసలు గెలిచాడు, అసలు వాడు బతకనకూడదు అన్నంత కోపం వచ్చేసేసింది. అప్పుడు
తీరా మొత్తానికి ఎలీషా దగ్గరికి వర్తమానం పంపినప్పుడు అతను మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు 7వ అధ్యాయం మొదటి నుంచి. అప్పుడు ఎలీషా రాజు తిట్టాడు, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చిందేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోనులో ద్వారమందు రూపాయికి ఒకటింటికి ఒక మానికి సన్నని పిండి, రూపాయి ఒకటింటికి 2 మానుకులు ఎవలను. ఇంత కరువులో రేపు పొద్దున కన్నా దేవుడు మార్చేస్తాడు అన్నాడు. మరి అప్పుడు ఆ అధిపతి అన్నాడు, ఇది సాధ్యం కాదు. ఒకవేళ ఆ దేవుడు ఆకాశ కిటికీలు విప్పినా రేపటికి ఇది సాధ్యం కాదన్నాడు. అప్పుడు ఎలీషా ఏమన్నాడు తెలుసా, రేపు నువ్వు కల్లారు చూస్తావు కానీ నువ్వు తినవు, అంటే రేపే నువ్వు చస్తావు అన్నాడు. ఎంత డైరెక్ట్గా చెప్పాడు చూడండి, నువ్వు తినవు, రేపు నువ్వు. సేమ్ అదే జరిగిన తర్వాత మీరు చూస్తే కనుక ఆ తర్వాత 7వ అధ్యాయం దయచేసి మనం చూస్తే 16 వచ్చిన చదవండి ఒకసారి. జనులు బయలుదేరి సిరియనుల దండిపేట దోచుకొనిది. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి, 2 మానికల యవల పిండి అమ్మబడేను. ఇప్పుడు 20. జనుల ద్వారమందు అతను తొక్కగా అతను మరణమైన గనుక ఆ మాట ప్రకారం అతనికి. సో ఎలీషా ఏంటంటే దేవుడు ఏం చెప్పమన్నాడో అదే చెప్తాడు. ప్రజల మెప్పు కోసం చెప్పే వ్యక్తి కాదు. ఈరోజు నేను అదే అంటాను, మనము దేవుడి చేత వాడబడాలంటే మనము ఉన్నది ఉన్నట్లే మాట్లాడాలి, యథార్థంగా మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. ఇప్పుడు చూడండి, దేవుడు ఒకటి చెప్పమంటే ఇంకొకటి చెప్పే వ్యక్తి కాదు ఎలీషా. దేవుడు ఏం చెప్పమన్నాడో అదే చెప్తాడు. నేనంటాను, ఈ రోజుల్లో ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవరికి నచ్చదా? కానీ దేవుడు అంటాడు ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. రేపొద్దున ఏదో మనుషుల మెప్పు కోసం 4 పెట్టకథలు చెప్పాను అనుకో, రేపొద్దున పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు నన్ను అడుగుతాడు, పెట్టకథలు చెప్పేవాడు స్వామి, నేను నీకేం చెప్పమన్నాను? ఉన్న వాక్యాన్ని ఉన్నట్టు. అందుకే కొన్నిసార్లు మన బోధ మంచి మనసుతో ఉన్న వ్యక్తి దాన్ని చాలా రిసీవ్ చేసుకుంటారు. ఒకవేళ చెడ్డ మనసుతో ఉందనుకోండి, వాళ్ళకి ఏముంటుంది, నా గురించే చెప్పాడు. ఒకసారి ఇలాంటి సందర్భాలు చాలా చోట్ల మాకు ఎదురైంది. హైదరాబాద్లో ఒకసారి వాక్యం చెప్తున్నాను, వాక్యం చెప్పి హెబ్రోన్ పక్కన ఒక మీటింగ్ నన్ను పంపించారు. వాక్యం చెప్పాను. వాక్యం చెప్పేసి వచ్చేసిన తర్వాత అంటే ఆ మీటింగ్లో కొంతమంది రక్షణ కూడా పొందారు. ఆ మీటింగ్లో ఒక ఆయన అభ్యంతరపడ్డాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఒకసారి కనపడ్డాడు. నీ మీద నాకు చాలా కోపం ఉందన్నా. ఇంతకీ నువ్వెవరు అన్నా? నా పేరు ప్రకాష్ అన్నా. ఏందన్నా అసలు నువ్వెవరు నాకు తెలియదు కానీ నా మీద ఏంటి పాపం అంటే, ఆ రోజు ఆ నైట్ మీటింగ్ వచ్చి నా గురించి చెప్పారు. అసలు ఆయనే ఎవరు నాకు తెలీదు. అది అర్థమైందా? అంటే కొన్నిసార్లు దేవుడు డైరెక్ట్గా మాట్లాడితే ఎలా ఉంటుందంటే, నా గురించే. నిజంగా ఆయన ఎవరు నాకు తెలియదు. అప్పుడు ఆయన పేరు ప్రకాష్ అనే విషయం కూడా నాకు తెలియదు. ఈరోజు నేను అదే చెప్తాను, ప్రభు మనతో ఉన్నట్టు మాట్లాడతాడు. అందుకనే ఎలీషా వలె మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి? ముక్కుసూటుగా, ఖచ్చితంగా, ఉన్నట్టే దేవుడు ఏం చెప్పమన్నాడో అది చెప్పాలి. ఒకవేళ దేవుడు ఇది వద్దన్నాడంటే వద్దనే చెప్పాలి, ఇది చేయమన్నాడంటే చేయమని చెప్పాలి. అంతేకాని దేవుడు ఒకటి చెప్పమంటే ప్రభా ఇవి ఒకసారి ఏడు చెప్తానన్నా అంటే, దేవుని చేత మనం వాడబడాలంటే దేవుని ఏం చెప్పాడో అదే మనము చెప్పాలి. ఎన్ని విషయాలు చూస్తే మనము చెప్పండి. మొదటి విషయం ఏంటి? సమర్పణ కలిగిన వాడు, అప్పుడు నిద్ర వస్తుందండి. రెండో విషయం ఏంటి? కృతజ్ఞత కలిగిన వాడు. మూడో విషయం ఏంటి? ఏం చేసేవాడు? మేలు చేత కీడును జయించిన వాడు. నాలుగవది ఎలాంటి వాడు? ముక్కుసూటి మనిషి, ఖచ్చితమైన మనిషి. దేవుడు ఏం చెప్పమన్నాడో అదే చెప్పే వ్యక్తి. సో ఐదవది ఆఖరిది అంటే ఈ మాట మనం చూసేద్దాం. ఈ మాట చూసి మనం ఇంకా అంటే చాలా విషయాలు గుర్తొస్తూ ఉన్నాయి. మరి ఇంకొక మాట మనం చూస్తాం.
రండి, దేవుని పరిశుద్ధ గ్రంథం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. 25 వచ్చిన. అతడు లోపలికి పోయి తన యజమాను ముందర నిలవగా ఎలీషా వారిని చూచి, గెహాజీ, నీవెచ్చటి నుండి వచ్చేది అడిగినందుకు వాడు, నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదు. అందరు ఎలీషా వానితో, ఆ మనుష్యుడు రథము దిగి నేను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఇక్కడ చాలా విలువైన విషయం రాయబడినది. ఇది మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి చిన్నాము. సిరియా సైన్యాధిపతి నయమాను కుష్టు ఉంది. ఎలీషా బాగు చేశాడు, బహుమతి తీసుకోలేదు. తర్వాత గెహాజీ పరిగెత్తుకెళ్ళాడు. ఎలీషా ఇచ్చే గిఫ్ట్ అంటే నయమాను తీసుకొచ్చిన గిఫ్ట్ను అతను అడిగి తెచ్చుకున్నాడు. ఈ విషయము ఎవరికి తెలిసిందంటే ఎలీషాకి తెలిసింది. ఇంత తెలిసిన తర్వాత ఎలీషా ఏం చేస్తున్నాడంటే గెహాజీని నిలబెట్టి ఆ మాట చెప్పాలంటే కడిగేసాడు. మనము దేవుని ప్రేమించడం అంటే ఏంటనుకున్నారు? అంటే ఒక విధంగా దేవుని ప్రేమ చూపించడం అంటే ఏంటనుకున్నారు? పగవాడు ఏం చేస్తాడు తెలుసా? లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. పర్లేదమ్మా, పర్లేదులే. ఒకవేళ మన దగ్గర ఎవరైనా గెహాజీలు తీసుకొచ్చాను అనుకోండి, తెచ్చావా? ఏం తెచ్చుకున్నావు? అయ్యా ఇన్ని తెచ్చానయ్యా, ఏం తెచ్చాను. సరే పర్లేదు, తీసుకున్నావు కానీ 2 జతలు ఉన్నట్టు, పర్లేదు. కానీ ఎలీషా అలాంటి వాడి కాదు. నాకు అనిపించింది, ఈ మాట చదువుతున్నప్పుడు అనిపించింది, ఆ దినాల్లోనే సమయము విలువ తెలిసి ఈ సమయంలో ఏం చెయ్యాలి అని ఖచ్చితంగా పనిచేస్తున్నాడంటే మరి ఇదేను అప్పుడే ఇది సమయం కాదంట, సంపాదించుకోవడానికి ఇది సమయం కాదని అప్పుడే చెప్పాడు. మరి ఈ దినాల్లో చెప్పండి, రాబడి దినాలు ఇది. ఈ సమయం దేనికి వాడాలంటే దేనికి వాడాలి చెప్పండి? ఆత్మల రక్షణ కొరకు. అసలు మనం చాలా బిజీ పనిచేయాలి. 24 గంటలు మనం పనిచేస్తున్న తక్కువే టైం. ఎందుకంటే సమయం బహు కొంచెం. మనం సమయం ఎరగట్లా, కానీ ఒకడు బాగా సమయం ఎరిగాడు తెలుసా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ఒకడికి సమయం బాగా తెలుసు. 12 వచ్చిన చదవండి. 12 ప్రకటన గ్రంథం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా, నీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని. ఎవరికి తెలుసండి బాగా? ఎవరు తెలిసింది? మనకు తెలియట్లా. నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు విశ్వాసులుగా మనము సిగ్గుపడాలి. ఎవరు చూసి సిగ్గుపడాలంటే సాతాను చూసి సిగ్గుపడాలి. కనీసం అదనంటే సాతాన్ని చూసి కూడా 2 విషయాలు మనం వాడికి గ్రహింపు ఏంటి తెలుసా? కొద్దిగా సమయం ఉంది, యేసులో త్వరగా రాబోతున్నాడు, ఎంత త్వరగా మనము నరకానికి తీసుకెళ్తే అంత బాగున్నాను. వాడి నిద్రాహారాలు మానేసి పని చేస్తాను. పాపం మనకన్నా వీక్లీ హాలిడేస్ ఉంటాయి, ఉండవు మనకి. సాతానికి సెలవు ఉందా? పాపం నిజంగా చెప్పండి అది అసలు ఒక్క పూటన్నా లీవ్ పెడతాడా? మనం ఉన్న పనికి 4 రోజులు వెళ్తే 1 రోజు లీవ్ పెడతాం లేదా? పొద్దునుంచి వాకింగ్ చెప్పామంటే రాత్రి అంతా శుభ్రంగా మనం పడుకోవటం. కానీ ఏ రోజైనా సాతాను నిద్రపోయినట్టుందా చరిత్రలో? ఒక్క నైట్ నిద్రపోట్ల, ఒక్క పగలు నిద్రపోట్ల. ఎవరిని మింగుదునా అని
గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడంట. ఎందుకు తిరుగుతున్నాడు తెలుసా? వాడికి సమయం ఎంత ఉందో చెప్పండి? కొంచెమే. ఇప్పుడు మనము ఏం చేస్తామంటే సమయాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి? సద్వినియోగం చేస్తున్నామా, దుర్వినియోగం చేస్తాం? మన జీవితంలో పోతే రాని కొన్ని ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటి తెలుసా? సమయం. ఈ 2025 ఈరోజు తారీఖు ఎంత? 2025 సంవత్సరం జూలై 6 జూలై 6 సాయంత్రం నీ జీవితంలో రాదు. అందుకే నేను అన్నాను, ఎలీషా మనకేం నేర్పుతుందంటే సమయము విలువ ఎరిగినవాడు. తన ప్రజలు తప్పు చేసిన బుద్ధి చెప్తున్నాడు, ఇది రైట్ టైము కాదు. కాబట్టి ఎంత దినాల్లో ఎందుకు మనం ఎంత ప్రయాస, ఎందుకు ఎంత, కొంతమందికి అర్థం కాదు. ఒకసారి మందరం సేవకురాలు కుమారక్క అంటుంది, ఎందుకయ్యా నీకు 400 మంది సంఘం ఉంటే మళ్ళీ అక్కడో బ్రాంచ్ ఎందుకయ్యా ఇంత పరిధి చెప్తాం? ఎందుకు? ఇరిమియా గారు అసలు ఒక్క బ్రాంచే పెట్టాడు, అసలు ఒక్క బ్రాంచ్ ఈ బేతలు తప్ప ఇంకొక బ్రాంచ్ పెట్టలేదు అన్న. ఆయనకి అదొక తలంతు అన్నదండి. అంటే కొంతమందికి చింత లేదన్నమాట. అంటే అయ్యో నశించిపోతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, నశించిపోతున్నారండి భారం కొంతమందికి లేదు. మనం ఉన్నామంటే ఉన్నాం. విజయవాడలో ఒక స్థలానికి వెళ్ళాను, వెళ్తే అక్కడ సేవకుడితో మాట్లాడాడు. ఆయన చాలా సంవత్సరాల నుంచి విజయవాడలో ఫారెన్కి దాటిన తర్వాత మందుల్లోకి వెళ్తే మందుల్లో ఒక టైలరింగ్ షాప్, టైలరింగ్ అన్నీ ఉండి బట్టలన్నీ వేసి ఆయన పడుకున్నాడు. మేము వెళ్ళేప్పటికీ ఒక టవల్ కప్పుకొని బయటకు వచ్చాడు. ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతానంటే ఎంతమంది వస్తారు అని అడిగారు. 70 మంది వస్తారంట. మీరు వచ్చి ఎంతకాలం అయింది అని అడిగారు. చాలా సంవత్సరాలు చెప్పాడు. 10 సంవత్సరాలు ఏమో చెప్పాడు. మరి ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి అన్నాం. బ్రాంచ్లు ఏమి లేవంట. ఆయన ఏమన్నాడంటే 35,000 వస్తాయి, శుభ్రంగా సరిపోతున్నాయి, నాకు చాలు. నెలకు 35,000 వస్తాయంట, 70 మంది ఉన్నారంట, చాలు. అది ఏది భారం? ఏది ఆత్మల భారం? ఏది? మనం అన్ని స్థలాలకి బ్రాంచ్లు పెడుతున్నామంటే మీకు తెలుసు, అందరికీ ఎదురు పెడతాం. ప్రతి బ్రాంచ్కి మనం ఎదురు పెడతాం. ఇక్కడి నుంచి మనకు వచ్చేదానికంటే ఇక్కడ మనం ఎదురు పెడతాం చాలా. ఎందుకు? ఇప్పుడు పెట్టుకోకుండా ఒకే స్థలంలో ఉంటే మనకు అక్కడ సరిపోద్దిగా. ఆ ఊర్లో బ్రాంచ్ పెట్టాం, రెంట్ కడతాం. ఆ ఊర్లో ఇంకా విజయవాడలో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, మంగళగిరిలో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, ప్రభుత్వం అయితే కాజా వెళ్దాం అనుకున్నాం. నా మైండ్లో చాలా ఉన్నాయి. ఎందుకు? ఒకటి, డబ్బులు ఎక్కువై కాదు, ఇది సమయం. దేనికి సమయం? పాట ఒకటి ఉంది, మీకు తెలుసు లేదా? ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయాలి. కోతకు సమయం, మనం వెళ్ళాలి, కొయ్యాలి, నశించిపోయి మనం రక్షించాలి, బలహీన వారిని బలపరచాలి. ఇది మన బాధ్యత. ఈ భారం మనలో, నా ఒక్కడిలో కాదు ఉండాల్సిన. ఎవరిలో ఉండాలి చెప్పండి? అందరిలో ఉండాలి. ఉదయకాలం చూపించండి. ఉదయకాలం యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం చూసాం. పగలు ఉన్నంత వరకే. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం చదవండి. పగలున్నంత వరకే నన్ను పంపిన వాని క్రియలు మనము చేయించుండవలను, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడు. పగలంటే ఈ తరుణమే. అవకాశం ఉన్నంత వరకు మనం ప్రయాసపడతాం. తర్వాత సువార్త ద్వారా మూయబెట్టి మనం ఏం చేస్తామా? ఏం చెయ్యం. అంధకారం అనేది ఎవరి గడియ చెప్పండి? యేసుప్రభుని పట్టుకున్నప్పుడు యేసుప్రభు ఒక మాట చెప్పాడు, అనంతరం నేను దేవాలయం తిరుగుతున్నాను, ఆయనది మీ గడియ అంధకార సంబంధమైన అధికారపు గడియ, చీకటి సాతాను గడియని చూపిస్తాను. సాతానికి సమయం వచ్చిన తర్వాత, సువార్త దూరాలు మోయబడిన తర్వాత అప్పుడు నువ్వు వెళ్ళలేవు. ఇప్పుడే. అందుకే నేను అంటున్నాను, మనకి అందరికీ కొద్దిగా టైం ఉంది. ఎప్పుడు యేసుప్రభు వస్తాడో తెలియదు, ఎప్పుడు మనం పోతామో తెలియదు. నీకున్న వయసు కొద్దిగా, ఇప్పటికే చాలా అయిపోయింది. ఈ కొద్ది సమయంలో నువ్వేం చేయాలంటే ఓటీ చెయ్యాలి. ఓటీ అంటే చెప్పండి ఏంటి? ఓటీ అంటే ఏంటి తెలుసా? ఓవర్ టైం. మనం మామూలు రెగ్యులర్గా జాబ్ చేస్తే వచ్చే కాకుండా ఓటీలు చేస్తాం కొన్నిసార్లు. ఎందుకు చేస్తామంటే ఎక్స్ట్రా చేయాలి. ఇంకా మన ఓటీలుగా అసలు చేయకపోతే ఇంకా ఓటీలు ఏం చేస్తాం?
డ్యూటీయే చేయకపోతే ఓటు ఏం చేస్తాం. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, ఎలీషా ఎలాంటి వాడు అంటే సమయం విలువ ఎరిగిన 5 విషయాలు చెప్పాను. మొదటిది, ఎలీషా ఎలాంటి వాడు? సమర్పణ కలిగిన వాడు. ఎలీషా ఎలాంటి వాడు? కృతజ్ఞత కలిగిన వాడు. ఎలీషా ఎలాంటి వాడు? మేలు చేసి కీడుని జయించే స్వభావం కలిగిన వాడు. ఎలీషా ఎలాంటి వాడు? ముగ్గుసూటు బట్టి వ్యక్తి, ఖచ్చితమైన వ్యక్తి, దేవుడు చెప్పమని చెప్పే వ్యక్తి. ఆఖరిది ఎలీషా ఎలాంటి వాడంటే సమయము విలువ సంపాదించుకోవడానికి సమయము కాదు అన్నాడు. ఈరోజు ఎలీషా వల్ల నువ్వు కనుక ఉంటే దేవుడు నిన్ను కూడా బలమైన పాత్రగా వాడతాడు. చూడండి, అందుకే నేను ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉన్న టైంలో ఏదో ఒకటి మనం చేయాలి. ఖాళీగా ఉండే వ్యక్తిని దేవుడు ఎప్పుడు కూడా వాడుకోడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. కాబట్టి రాత్రి ప్రభు మన దగ్గరికి వచ్చేటప్పుడు మన జీవితాన్ని పరీక్ష చేసుకుందాం. ప్రభువా, నేను ఎలా జీవిస్తున్నాను? నువ్వు నాతో ఈ రాత్రి మాట్లాడావు. ఈ రాత్రి నువ్వు నన్ను దర్శించు. ఈ రాత్రి నీ వాక్యం ద్వారా నన్ను దర్శించి సంధించు. ప్రభా, నా జీవితం నీకు సమర్పిస్తున్నా. ఇలాంటి మనస్తత్వం కలిగిన వారమే ప్రభు బలైపోతాయి.